హాయ్ ఫ్రెండ్స్, అందరూ మన వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇదైతే మన ఫస్ట్ వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏమిటంటే నేను ప్రెజెంట్ అయితే తమిళనాడులో ఉన్నాను. ఆ తమిళనాడులో ఒక విలేజ్ని అయితే షూట్ చేసి సరదాగా మేము ఉండే ఏరియాని అయితే చూపిద్దామని అయితే ఆశపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఈ వ్యూ ఎలాగుందో చూడండి ఒకసారి. మీకు నచ్చింది అనేసి నేను అనుకుంటాను. మేము తమిళనాడులో ఒక గ్రామంలో అయితే ఉంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఓనర్ వాళ్ళ ల్యాండ్. ఇది మొత్తం కూడా ఈ లొకేషన్ అంతా కూడా మేము ఉండే ఏరియా ఇది. ఇక్కడి నుంచి అయితే కనిపిస్తున్నాయి కదా, సైడ్ అయితే రూమ్లు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి అయితే మేము అక్కడే ఉంటాం. అక్కడి నుంచి అయితే మేము కంపెనీకి అయితే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. దగ్గరే ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. దగ్గర దగ్గర ఈ కొబ్బరి చెట్లు అయితే చూస్తున్నారు కదా, ఇప్పటికి ఒక 7 ఇయర్స్ అయితే అవుతున్నాయి. పెద్దవి అయిపోయినాయి. చక్కగా కొబ్బరికాయలు కూడా తాగుతున్నాం అప్పుడప్పుడు. బాగున్నాయి. మీకు నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. లొకేషన్ నచ్చిందా మీకు? సేమ్ మన సైడ్ విలేజ్ లాగా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా పెద్ద కొండలు అనేవి ఉండవు ఇక్కడ. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ తమిళనాడులో ఒక విలేజ్ ఏ విధంగా అయితే ఉందో మీకైతే అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా అయితే నేనైతే తీసాను, బాగా తీసాను అనేసి అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ పెడితే నాకైతే తెలుస్తుంది. అలాగే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే మన వీడియో అనేది షేర్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే సరదాగా ఈ లొకేషన్ మొత్తం కూడా షూట్ చేసి నేను సాయంత్రం టైంలో బేకరీకి, విలేజ్లో ఉండే బేకరీని కూడా మీరు చూద్దరు. కానీ ఆ బేకరీకి అయితే వెళ్దాం అనేసి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో అయితే చూశారు కదా, అదే బేకరీ. అది కూడా మీకు చూపించేద్దామనే ఉద్దేశంతోనైతే నేను బేకరీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. విలేజ్లో కూడా ఈ తమిళనాడులో బేకర్లు అనేవి ఉంటాయి. మన సైడ్ తక్కువ, కానీ మనకి మామూలుగా టీ టైం ఏదో చిన్న హోటల్ టైప్ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ బేకర్లే బాగా కేరళ వాళ్ళు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అదే ఇది మీ ఉండే ఏరియా ఏ విధంగా ఉందో మీరు కామెంట్ అయితే చేస్తే నాకైతే తెలుస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఈ సైడ్ నుంచి అయితే తీసి నేనైతే పెడతాను. ఆ స్కై చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నాకు నిజంగా నచ్చింది. వీడియో తీసేసిన తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా చక్కగా నచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ గడ్డిని అయితే చూస్తున్నారు కదా, వీళ్ళైతే గేదెల కోసం, జెర్సీ ఆవుల కోసం అయితే మనం అయితే వరి ఎలా పండిస్తామో ఇటు సైడ్ వాళ్ళందరూ ఎక్కువగా ఈ గడ్డిని అయితే పెంచుతూ ఉంటారు వీళ్ళు. చూడండి, ఈ ఎవరి ల్యాండ్లో వాళ్ళు వేసుకుంటారు చక్కగా. ఈ గడ్డినే వాళ్ళకి మనం వరి కుప్పలు ఎలా వేసుకుంటామో సేమ్ అట్లనే వేసుకుంటారు వీళ్ళు కూడా. వేసుకొని అయితే అవన్నీ కూడా కుప్పలాగా ఒక దగ్గరికి అయితే చేసేస్తారు. వీళ్ళు దాన్ని కుప్పలుగా అయితే మొత్తం కూడా వేసుకొని 1 ఇయర్ అయితే మనం వరి గడ్డి ఏ విధంగా అయితే చేస్తామో ఆవులకి గేదెలకు కూడా వీళ్ళు సేమ్ అట్లనే చేస్తారు. మొత్తం కూడా ఆ విధంగానే వేసి ఆవులకు కానీ, జెర్సీ ఆవులకు కానీ, గేదెలకు కానీ మేపుతుంటారు. ఫ్రెండ్స్, విలేజ్లో ఈ తార్ రోడ్డు నుంచి అయితే నేను అలా కొంచెం బేకరీకి వెళ్ళాలంటే అదే కొంచెం నాకు మాట తిరగట్లేదు. బేకరీకి వెళ్ళాలంటే ఈ రోడ్ మార్గాన్ని అయితే నేను నడిచి వెళ్ళిపోతాను. నడిచి వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇదే విధంగా వెళ్ళాలి. నాకు ఎందుకంటే ఈరోజు నాకు చాలా బాగా వీడియో తీసాను, కానీ ఆ స్కై చూస్తున్నారు కదా, ఆకాశం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నాకు అందంగా అయితే కనిపించింది. ఇవి ఎక్స్పోర్ట్ లారీలు, క్లాత్ అండర్వేర్లు కానీ
ఇవి వగేరా వగేరా అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కంపెనీలకి. చూడండి విలేజ్ ఏ విధంగా అయితే ఉందో మీ కామెంట్స్ రూపంలో అయితే పెట్టండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైంగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో కూడా ఇదేనే, అందుకనేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అవి చూస్తున్నారు కదా హైబ్రిడ్ ఆ కొబ్బరి చెట్లు విలేజ్లో అయితే చూస్తున్నారు కదా, ఆ వైట్ హౌస్ అదైతే ఒక చిన్న కంపెనీ. ఇక్కడ చిన్న హౌస్ ఉంటే చాలా, అక్కడ ఒక 5-6 కంపెనీలు 5-6 మిషన్లు పెట్టుకుని కంపెనీ కింద పని కల్పిస్తారు. ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా మేము ఉండే ఏరియాలో తిరుపతి నుంచి అయితే ఒక లోపలికి వెళ్ళిపోవాలి. దగ్గర దగ్గర ఈ విధంగానే ఉంటాయి ఎక్కువగా. చిన్న చిన్న హౌసుల్లోనే 5-6 మిషన్లు ఎట్టేసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట, డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాగే కొంచెం పెద్ద కంపెనీలు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఏరియాలో డిక్సీ కంపెనీ అనేది పెద్దది, అక్కడే మేము ముందు చేస్తూ ఉండేవాళ్ళము. తర్వాత అక్కడి నుంచి అయితే వేరే కంపెనీకి అక్కడ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందుల కారణంగా మేము కూడా బయటకు వచ్చి వేరే కంపెనీలో అయితే డ్యూటీ చేస్తున్నాము. ఇప్పుడు ఇందాక చూశారు కదా లొకేషన్, అది మా ఓనర్ వాళ్ళదే. మేము ఆ ఓనర్ దగ్గర ఆ అన్ని దగ్గర అయితే చేస్తున్నాము. చూడండి ఎంత చాలా అంటే చాలా బాగుంది ఆకాశం. ఎటు చూసినా ఇటువంటి గ్రీన్ కలర్లో కనిపించే ఆ గడ్డి అయితే ఇటు చుట్టుపక్కల కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు ఈ విలేజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇది తిరుపూర్ నుంచి అయితే ఇంకా కొంచెం ఒక 15 కిలోమీటర్లు ఈ విధంగా వస్తే ఈ విలేజ్ అనేది ఉంటుంది. విలేజ్ పేరు అయితే పూసరిపాలెం, మేము ఉండే ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేము ఇక్కడ ఒక కంపెనీలో అయితే డ్యూటీ చేస్తున్నాము. ఇది మేము కంపెనీకి వెళ్ళే మార్గం ఇది. ఇలా నడిచి వెళ్ళిపోతాం అక్కడి నుంచి కూడా. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే సెంటర్కి వెళ్తాము. చూస్తున్నారు కదా పనికి అయితే ఏ విధంగా అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు వాళ్ళు ముసలి వాళ్ళు. ఇది పూసరిపాలెం గ్రామంలో గ్రామదేవత గుడి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి చక్కగా అయితే సంబరాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ ఊరికి సప్లై వాటర్ ట్యాంక్ ఇది. బేకరీకి ఎంతో దూరం లేము, దగ్గరకు వచ్చేసాం. అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా, అదే మనకి ఆ ఫ్రంట్ కనిపించేది అదే బేకరీ. నేను టీ తాగడానికి అనేసి సాయంత్రం వెళ్ళాలనే ఉద్దేశంతోనైతే నేను ఆ బేకరీకి అయితే వెళ్ళాను. మీకు ఆ బేకరీ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మేము డైలీ 5:30కి అయితే కంపెనీ నుంచి అయితే వెళ్ళి ఈ బేకరీలోనే టీ కానీ ఏమైనా స్నాక్స్ తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుంటాం. ఇదే పూసరిపాలెం సెంటర్, మేము ఉండే సెంటర్ ఇదండి. తమిళనాడులో మేముండే ఏరియాలో బేకరీ, మోడర్న్ బేక్స్ బేకరీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. వీడియో పూర్తిగా చూస్తున్నందుకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అదిగో నేను టీ అయితే ఆర్డర్ చేశాను. చెప్పగానే అస్సాం టీ అనేసి మేము ఎక్కువగా ఈ అస్సాం టీ అనే తాగుతూ ఉంటాము. వీళ్ళు కేరళ వాళ్ళు. ఈ అస్సాం టీ అయితే మేము ఎప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే చేస్తారు ఇక్కడ టీ అయితే. ఈ టీని అయితే నేను ఆస్వాదిస్తూ తాగేస్తాను. నేను డైలీ టీ అంటే ఎక్కువగా తాగకూడదు, ఎందుకంటే తెలుసు కదా కిడ్నీ ఎఫెక్ట్స్ గట్టే, ఇటువంటి షుగర్ పేషెంట్లు గట్రా టీ ఎక్కువగా తాగకూడదు. కాకపోతే టీ ఆ టైంకి తాగపోతే ఎందుకో తల నొచ్చినట్లే అవుతుంటుంది. అందుకనేసి నేను ఎవ్రీడే అనే కాదు, ఒక వారంలో వచ్చేసి ఒక 4 డేస్ అయినా తాగుతూ ఉంటాను. ఫ్రెండ్స్ ఆ బేకరీ నుంచి అయితే ఈ సైడ్ ఉన్న వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే అండి పూసరిపాలెం సెంటర్ నుంచి మెయిన్ హైవేకి వెళ్ళే మార్గం ఇది. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి హైవే ఎక్కేసి అక్కడి నుంచి అయితే మన ఆంధ్ర సైడ్ వైపు అలా శబరిమల కేరళ సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి.
ఫ్రెండ్స్, వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.